శ్రీశ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. నిన్న మనం మనకి భీష్మ పర్వంలో ఏం జరిగింది, కర్ణ పర్వంలో ఏం జరిగింది, ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ అశ్వత్థామ యొక్క పరాక్రమాన్ని చూస్తూ వచ్చాం. ఆయన యొక్క ప్రతాపాన్ని మనం తెలుసుకుంటూ వచ్చాం. అలాగే ఈరోజు మనకి సంధి చేసుకోమని చెప్తున్నాడు ఈ అశ్వత్థామ. అసలు ఇది ఏ పర్వంలో జరిగింది అంటే కర్ణ పర్వంలో జరిగింది. ఎందుకు సంధి చేసుకోమని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఇతనికి అంటే, ద్రోణాచార్యుడు అస్తమించిన తర్వాత అశ్వత్థామ కొంతమంది శత్రువుల్ని ఎదుర్కొని యుద్ధం కొనసాగించి ఆ రాటికి యుద్ధం చాలించిన తర్వాత దుర్యోధనుడి దగ్గరికొస్తే, దుర్యోధనుడు ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి అంటే గురుపుత్రుని వైపు చూసాట. అశ్వత్థామ అప్పుడన్నాడు, మనం అవలీలగా జయించగలగాలి అంటే కర్ణుడికి సర్వసైన్యాధిపత్యాన్ని ఇవ్వండి అంటూ చెప్పాట. ఆ తర్వాత పాండ్యరాజు సైన్యం అంతా కర్ణుడి సైన్యాన్ని సంహరిస్తూ ఉంటే, ఈయన ముందుకు వెళ్ళి ఆ పాండ్యరాజు యొక్క భుజాన్ని, శిరస్సుని వధించేశాట అశ్వత్థామ. తర్వాత యుధిష్ఠిరుడిని, సాత్యకిని, ఉపస్వాండవుల్ని ఎదుర్కొని తీవ్రంగా పోరాడుతూ ఉంటే, అప్పుడు ధర్మరాజు అశ్వత్థామతోటి ఓ మాట అన్నట్ట. ఏమని? "అశ్వత్థామ, నీకు కృతజ్ఞతే లేదు. నన్నే చంపవలనని ప్రయత్నం చేస్తున్నావు నువ్వు. బ్రాహ్మణుడు చేయవలసింది తపము, దానము, అధ్యయనము. నువ్వు క్షత్రియుడి వలె ధనువును సజ్జం చేస్తున్నావు. నువ్వు చూస్తూ ఉండగా నేను కౌరవులను జయిస్తాను. ఈ వాక్యాలను విని నువ్వు యుక్తము, న్యాయమై ఉంటే గనక మౌనంగా విని యుద్ధానికి దూరంగా తొలగిపో" అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాట. తన తండ్రి కేశగ్రహణం అనర్చుని కంఠమును ఖండించిన దృష్టద్యుమ్నుని వధించితే గాని తాను కవచాన్ని ఊడదీయనని అశ్వత్థామ ప్రతిజ్ఞ చేశాడప్పుడు. అతడు కనబడినప్పుడు వాడితో యుద్ధం అనర్చి వాని రథమును, ఆయుధాలను, అశ్వములను భగ్నం చేసి వారిని సంహరించడానికి వాడిపై లంఘించాడు. అప్పుడు అతన్ని రక్షించడానికి కృష్ణుడు అర్జునుడు చెప్పగా అంతటా అర్జునుడు అశ్వత్థామని ఎదుర్కొన్నట్ట. అశ్వత్థామ దుష్టద్యుమ్నుని విడిచి ఆ పార్థుడితోటి పోరాడి బాణహతుడై దుఃఖితుడయ్యాడు. అప్పుడు సారథిని రథాన్ని అవతలికి తోలుకెళ్ళిపోమని చెప్పాట. సాయంత్రం అయిన తర్వాత దుర్యోధనుని హస్తాన్ని పట్టుకుని ఇలా అని చెప్పాట ఆయన, "ఓ దుర్యోధన, విరోధము మాని పాండవులతో సంధి చేసుకో." ఇది మనకి కర్ణ పర్వంలో 88లో 21, 22, 23 శ్లోకాల ద్వారా చెప్పారనమాట. ఏమిటది? "ఓ దుర్యోధన, విరోధం మాని పాండవులతో సంధి చేసుకో. భీష్మ, ద్రోణులు ప్రముఖులందరూ హతులైపోయారు. నేనును, కృపాచార్యుడు మా ఇద్దరికీ మరణం లేదు. నువ్వు పాండవులతో కలిసి రాజ్యాన్ని అనుభవించు. అర్జునుడిని నేను నివారింపగలను. శ్రీకృష్ణుణ్ణి విరోధించడం కష్టం కాదు. ధర్మజుడు భూతదయ గలవాడు. భీమసేన, నకుల సహదేవుడు ధర్మరాజ అనువర్తనులు. నా మాట విన్నావంటే నువ్వు తప్పక శత్రుహతుడవై పరితపిస్తావు. నువ్వు శాంతం చెంది కర్ణుణ్ణి కూడా శాంతింపజేయగలవు." ఆ మాటలన్నీ విన్న దుర్యోధనుడు, "అశ్వత్థామ, అర్జునుడు కర్ణుణ్ణి జయింపలేడు. నా వైరానుబంధం తలుచుకొని పాండవులు కూడా నన్ను విశ్వసింపరు. కర్ణుని యుద్ధం నుండి విరమింప చెయ్యాలని చెప్పడం యుక్తం కాదు. శ్రమపడి ఉన్న అర్జునుణ్ణి కర్ణుడు వధింపగలడని చెప్పి పాండవులతో సంధి చేసుకోవడానికి నిరాకరించాట దుర్యోధనుడు. అంటే అశ్వత్థామ గురుపుత్రుడిగా ఒక సలహా ఇచ్చాడు ఆయనకి. కానీ దాన్ని కూడాను ఈ దుర్యోధనుడు నిరాకరించాడు. ఆ తర్వాత శల్యపర్వంలో ఏమైంది? కర్ణుడు చచ్చిపోయిన తర్వాత వీరందరూ కూడాను కురుక్షేత్ర నదీ తీరానికి చేరితే, అక్కడ అసలు ఎవరిని నేను సేనాపతిని చెయ్యాలి అని అడిగితే అశ్వత్థామని దుర్యోధనుడు అడిగినప్పుడు అశ్వత్థామ ఏం చెప్పాట? "ఓ కౌరవేశ్వర, యుద్ధ నైపుణ్యంలో మహనీయుడు, బలశౌర్య సంపత్తిలో అత్యద్భుత శస్త్రప్రయోగంలో పండితుడు అయినటువంటి మద్రి దేశాధీశుడు. అతన్ని, ఆ మహీపతిని యుద్ధ సైన్యాధికారిగా నువ్వు అభిషేకించు" అంటూ చెప్పాట. చెప్పి ఇతని కంటే మనకి విశ్వసనీయుడు ఎవరుంటారు చెప్పు? అతను తన సోదరి కుమారులను కూడా వదిలి నీ వైపుకొచ్చాడు. కాబట్టి అతనికి పట్టాభిషేకం చెయ్యి అంటూ ఏమాత్రం చలింపకుండా అతనికి సలహా ఇచ్చాట. ఆ తర్వాత శల్యుణ్ణి వీళ్ళందరూ కలిసి అభిషేకించి జయ జయధ్వానాలు చేశారు. అశ్వత్థామ అపర రుద్రుడిలాగా విజృంభించి యుద్ధం సాగిస్తున్నాడు. ధర్మరాజు వదిలిన బాణాల దాటికి శల్యుడు మూర్ఛపోతే అశ్వత్థామ అతన్ని రణరంగం నుంచి బయటికి తీసుకొచ్చాడు. భీముడి చేతి పరాజయం పొందిన దుర్యోధనుడు కొసప్రాణంలో ఉంటే అక్కడ కృతవర్మ, కృపాచార్య, అశ్వత్థామలు చేరుకొని నేలకూరిన దుర్యోధనుని చూసి, "అశ్వత్థామ, ధరణీశ్వర, రాజులు ఎల్లప్పుడూ జేజేలు అర్పించి సేవించే నువ్వు ఇప్పుడు కేవలం ఏకాకవై అసహాయుడవై అలమటిస్తున్నావు కదా! మహోన్నత సింహాసనం పైన అధివసించిన నిన్ను
ఆ విధాత ఈనాటికి ఈ విధంగా ధూళిలో కూల్చాడే అంటూ బాధపడ్డాట. తర్వాత ఏమన్నాడంటే, "ఓ కౌరవేశ్వరా! ఇక నేను ఏమి చేయగలను చెప్పు" అని విలపించగా కొసప్రాణంతో ఉన్న దుర్యోధనుడు, "మానవులకి ఇట్టి దుర్గతి ఆ దుర్విధి విధించినదే కదా!" అని పలికాట. కొంతసేపటికి అశ్వత్థామ తేరుకొని దుర్యోధనుతోటి ఇలా అన్నట్ట. ఇష్టాపూర్తేన దానేన ధర్మేణ సుకృతేన చ అద్యాహం సర్వపంచాలాన్ వాసుదేవస్య పశ్యతః సర్వోపాయైర్హి నేష్యామి ప్రేతరాజ నివేశనం. అంటే నా ఇష్టపూర్తముల చేత, దానము చేతను, ధర్మం చేతను, పుణ్యం చేతను నేను ఒట్టుబెడుతున్నాను. నేనిప్పుడు వాసుదేవుడు చూస్తూ ఉండగా పాంచాలులందరినీ అన్ని ఉపాయాల చేత యమసన్నిధికి పంపించేస్తాను. అప్పుడు దుర్యోధనుడు కృపాచార్యుడితోటి ఒక కలశం నిండిన నీటిని తీసుకురమ్మని చెప్పి, ఇతన్ని నాకు ప్రియాన్ని చేకూర్చేవాడు. నా ఆజ్ఞచే ఈ ద్రోణపుత్రుడు అశ్వత్థామను అభిషేకిస్తున్నాను సైన్యాధిపతి కింద అంటూ దుర్యోధనుడు అశ్వత్థామను సైన్యాధిపతిని చేశాడు. ఆ తర్వాత ఏమైంది? సౌప్తిక పర్వంలో అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుడు వీరు ముగ్గురు ఒక న్యగ్రోధ వృక్షాన్ని చేరారు. అంటే ఒక మర్రి చెట్టుని చేరారనమాట. ఆ చెట్టు చేరి కృతవర్మ, కృపాచార్యుడు నిద్రిస్తుండగా నేల మీద పడుకొని నిద్రపోయారట వాళ్ళు. కానీ అశ్వత్థామ మాత్రం నిద్రించక మేలుకొని శాత్రవ సంహారం ఎలా సాగించాలా అని ఆలోచిస్తున్నాడు. అంటే శత్రువుల్ని ఎలా చంపాలి? నేను ముట్టుబెట్టాను. శత్రువుల్ని ఎలా చంపాలి అని ఆలోచించట. సేనా శిబిరాలకు దూరంగా ఒక వటవృక్షం మీద గుడ్లగూబ విశృంఖలంగా పక్షి సంహారం చేయడం కనిపించింది. ఈ గుడ్లగూబ నాకు సదుపదేశం ప్రసాదించింది అని అనుకున్నట్టాన. అనుకుని అయ్యో! ఈ ఉపాయం పూర్వం నాకెందుకు తెలియలేదు అని అనుకుని లోపల ఒక ఆలోచన వేసుకున్నాడు. పాండవేయులనందరినీ బంధుమిత్రులతోటి, పుత్రులతో పాటు అవలీలగా సంహరిస్తాను. పూర్వమే నేను దుర్యోధని సమక్షంలో శపథం చేశాను. అయితే వారందరూ అనన్య సామాన్య పరాక్రమ భయంకరులు. అందువల్ల నేను అసహాయ శూరుడినైన వారితోటి తలబడి పెనుపోరాటం కొనసాగించకూడదు. ఇది ఏమాత్రం సముచితమైన పద్ధతి కాదు. ఒకవేళ నేను ఈనాడు వీళ్ళని చంపకపోతే, సంహరించకపోతే, ఒకవేళ రేపు చేస్తే దుర్యోధనకి చెప్పడానికి అతనుండడు. ఆల్రెడీ పరలోకం చేరుకునే ప్రయత్నంలో ఉన్నాడు. కాబట్టి నా పరాక్రమాన్ని ప్రశంసించేవారు కూడా ఎవరు ఉండరు అని ఆలోచించి ఏం చేశాడు? నాకీ ఉలూక మార్గం శ్రేష్టం అని అనుకున్నట్ట. నిద్రపోతున్న మహారథికులిద్దరిని మేల్కొల్పి ఇలా చెప్పాట. వాళ్ళిద్దరు పడుకున్నారు కదా! ఎవరు? కృతవర్మ, కృపాచార్యులు. వాళ్ళిద్దరిని లేపి ఏమని చెప్పాడు? "సూరాగ్రేసురారా 11 అక్షౌహిణులకు అధిపతి అయిన దుర్యోధనుడు అసహాయ శూరుడై భీముడితోటి గదాయుద్ధం చేసిన సమయంలో మనం ఈ దుర్యోధనుని సాన్నిధ్యంలో లేకపోయామే. భీముడు గదాయుద్ధంలో న్యాయ పద్ధతిని విడిచి దుర్యోధనుని సంహరించాడు. పరాక్రమవంతులైన వీరులు ఎన్నెన్ని విధాలా పోరాడినా విజయం సాధించలేకపోయారు కదా!" అని అశ్వత్థామ ఈ ప్రకారంగా మాట్లాడి, ఈ ఆపద సమయంలో మరి కర్తవ్యం ఏమిటో సత్వరమే వివరించవలసిందని అంజలి ఘటించి వేడుకున్నట్ట. అంతటా కృపాచార్యుడు దుర్యోధనుని కారణముగానే ఇదంతా జరిగింది. తదుపరి కర్తవ్యం ఏమిటో ధృతరాష్ట్ర, గాంధారి, విదురులను సంప్రదించి వారు నిశ్చయించిన మార్గంలోని వెళ్ళడమే కరెక్ట్ అని ఉపదేశించట. మరి అశ్వత్థామ వారి మాటలు విన్నాడా? లేదా తన ఇష్టం వచ్చినట్టుగా ఈ ఉలూక పద్ధతిని అవలంబించాడా? దానికి ఏం ప్రణాళిక వేసుకున్నాడు? ఇవన్నీ మనం రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.